నేను ముఖ్యమంత్రిని అవ్వడానికి పార్టీ పెట్టలేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేశాడు పవన్ కళ్యాణ్. విజయ్ని పవన్ కళ్యాణ్ ని పోలుస్తూ వీడియోస్ రావడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం, అంతేకాకుండా నేరుగా పవన్ కళ్యాణ్ కి చాలా మంది మీరు విజయ్ లాగే చేస్తే బాగుండు అని మెసేజెస్ పెట్టడంతో ఫ్రస్ట్రేషన్ కు గురైన పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ లో దీని గురించి మాట్లాడారు. నేను ముఖ్యమంత్రిని అవ్వడానికి పార్టీ పెట్టలేదని చెప్పడంతో ఆయన మరింత ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఏ వ్యక్తి అయినా పార్టీ పెట్టేది తను ముఖ్యమంత్రి అవ్వాలని. పైగా ఎలక్షన్స్ ముందు కూడా పదే పదే పవన్ కళ్యాణ్ ఇదే విషయం చెప్పారు. నన్ను గెలిపించండి, మన కులం నుండి ఎవరు ముఖ్యమంత్రి హోదాలో లేరు, నేను అయి చూపుతాను అంటూ చెప్పారు. ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా సీఎం సీఎం అంటూ అరవడం కూడా మనందరికీ తెలిసిందే. పాపం అలా ఆయన అభిమానులు సీఎం సీఎం అని అరుస్తున్నప్పుడైనా నేను ఎప్పటికీ ముఖ్యమంత్రిని అవ్వాలి అనుకోవట్లేదు అనే మాట చెప్తే ఇవాళ వాళ్ళకి నిరాశ ఉండేది కాదు కదా. కేవలం ఎలక్షన్లకు 2 సంవత్సరాల ముందు పార్టీ పెట్టి తోటి నటుడు విజయ్ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అనేక సార్లు ఎలక్షన్స్ లో పోటీ చేసి అనేకేళ్ల క్రితం పార్టీ పెట్టి కూడా నాకు క్యాడర్ లేదు, గ్రౌండ్ లెవెల్లో పోటీ చేసే బలం లేదు అంటూ ప్రతిసారి ఈ బలహీనపు మాటలే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉండడం కేవలం సామాన్యులకే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చింది. ప్రపంచంలో ఎవరైనా వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెడతారు, కానీ ప్రత్యర్థి ముఖ్యమంత్రి కాకుండా ఉండడం కోసం పార్టీ పెట్టరు. పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలవకుండా ఉండడం కోసమే తన పార్టీ పెట్టినట్టుగా, అలాగే పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆయన ఒక సినిమా డైలాగ్ లో చెప్తాడు కదా, నాకు తిక్కుంది దానికి లెక్కుంది అని. తిక్కుంది కానీ లెక్కే అర్థం కావట్లేదు ఎవరికి. ఒక సినిమాలో హీరో శర్వానంద్ ఒక డైలాగ్ చెప్తాడు, మనం గెలవడానికి పరిగెత్తితే గెలుస్తాం, కానీ ఇంకొకరిని ఓడించడానికి మనం పరిగెత్తితే ఎప్పటికీ గెలవలేము అని. యాజ్ టేస్ కాదు, కానీ ఇదే అర్థం వచ్చే డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ అచ్చంగా పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తోంది. నేను ముఖ్యమంత్రి కావడానికి పార్టీ పెట్టలేదు అనే మాట ఇప్పుడు మాట్లాడారు. మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఏ మాట మార్చి ఎన్నికల బరిలోకి దిగుతాడనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. ఆయన చాలా క్లారిటీగానే ఉన్నాడు. ఇప్పటికైనా పవన్ అభిమానులు ఆయన్ని సీఎం సీఎం అని పిలవడం ఆపేస్తే బాగుంటుంది అనేది చాలా మంది అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.